తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్గశిర మాసం ఎంతో విశేషం, గీతా జయంతి ఈ మాసంలో మనం చూస్తాం. అయితే గురుగారు తిథిద్వయం, ఏకాదశి ద్వాదశి. ఏకాదశి వచ్చింది, ద్వాదశి కూడా ఉందండి. ఏకాదశి తిథిద్వయం. మరి ఆ రోజు విశిష్టత తెలియచేయండి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకు గురు పరంపర అని ఉంటుందమ్మా. ఆ గురుపరలో జగద్గురు అనేటువంటి పరంపరలో శ్రీకృష్ణ పరమాత్మ, తర్వాత ఆదిశంకరులు వారు ఉన్నారు, వ్యాసులు వారు, వీరందరూ ఉన్నారు. కానీ కృష్ణం వందే జగద్గురు, ఆయన జగద్గురు కనుక గీతా జయంతి రోజు నాడు సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆటలు పాడుతూ చేసుకుంటారు. మనకు ఆటలు పాటలు కదండి. కృష్ణుడు ఏం చెప్పాడు అనేటువంటిది ఒక వైదిక విధానం ఒకటైతే, వ్యావహారిక విధానంలో ఆ ఒక్క రోజైనా నటించకుండా గడిపితే చాలండి ఆ రోజుని. అంటే ఏ మనిషి ఎందుకు కూడా ప్రేమను నటించటం, లేనిదాన్ని నటించటం, నటన అనేటువంటి విషయానికి స్వస్తి పలికి ఆ ఒక్కరోజు కూడా అబద్ధం అప్రమాణం లేకుండా నువ్వు నిజాయితీగా కనుక కృష్ణ ప్రీత్యర్థం అంటే, చాలామంది అదేంటంటే గురుగారు ఎలా మాట్లాడతారు, కృష్ణుడు అన్ని దొంగ పనులే చేశారు కదా, మీ మొహాల మండ, ఆయన చిలిపి అల్లరి చేశాడు. ఆయన చేసింది అల్లరి. 16,000 మంది గోపికలు ఉన్నారు కదంటే, నేనంట ఎందుకయ్యా ఇటు మీలాంటి వాళ్ళు బ్రతుకుంటారు, భూమికి భారం అంట. నిజంగా చాలామందిని చూస్తున్నాం కదమ్మా. కృష్ణుడి విషయం గురించి వస్తే చిచే 16,000 మంది గోపికలు ఎందుకు బ్రతుకున్నావు నేను అనుకుంటా, ఇంకా బ్రతికే ఉన్నామని అడిగేస్తా ఒక్కోసారి నేనైతే. అదేంటండి అంటే అస్కలిత బ్రహ్మచారమ్మ, ఆయన తప్ప ఎవరు లేరు. నారదుడికి కూడా వివాహం చేసుకోవాలని బుద్ధి పుట్టింది. నారదుడికి కూడా వివాహం చేసుకోవాలనే బుద్ధి పుట్టడం వల్లనే రామాయణం నడిచింది. అసలు రామాయణం నడవడానికి మూలకారకుడు నారదుడు. ఆయన నారదుడికి విష్ణుమూర్తి యొక్క దీనివలన ఒక విషయంలో కైలాసాధిపతి శృంగి భృంగి ఒక శాపం వలన ఈయనకి ఆంజనేయ స్వామి రూపంలాగా వస్తూ ఉంటుంది. తద్వారా రామాయణం సెకండరీ, అది మనకు సంబంధం లేదనుకున్నది, అది ఆ చాప్టర్ వేరు. అయితే ఈ కృష్ణం వందే జగద్గురు అని ఎప్పుడైతే రామాయణంలో సీతాపహరణం జరిగిన తర్వాత రామరావణ యుద్ధం జరిగినప్పుడు రాముడు వారు ఆజానుబాహుడమ్మ. ఇలా చూస్తే కళ్ళిటి కనిపిస్తాయి, చారడేసి చంప కళ్ళు అంటారు చూసారండి, అంతంత ఉండేవి రాముడు వారి కళ్ళు. ఆ కంటి సౌందర్యానికి వానరులందరూ కూడా ఆయన చూస్తూ ఉండిపోయేవారు. యుద్ధం అయిపోయిన తర్వాత కొంతమంది అక్కడ వాళ్ళు సిగ్గురులు అందరినీ కూడా రాముడు వారు కౌగిలించుకుంటారు. మిగిలిన వానరులందరూ కూడా అడుగుతారు, రామ మమ్మల్ని కూడా కౌగిలించుకొని అంటే, వచ్చే జన్మ నాది కృష్ణ జన్మ, కృష్ణ జన్మలో మీరందరూ నా ప్రేమను పొందుతారు అని అంటే 16,000 మంది మిగిలిపోయినటువంటి ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గోపికలుగా జన్మించారు. రాధే 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 గోవింద, రాధే 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 గోవింద, రాధే గోవింద రాధే గోవింద రామరచంద్ర అని ఆ పాట వినండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది పాట మొత్తంలో. ఆయన తత్వం మొత్తం అందరూ వచ్చేస్తుంది ఆ పాటలో, అంత అద్భుతం. అంటే కోరిన వ్యక్తికి కోరిన విధంగా ఆయన కనిపించాడు. కోపంగా ఉండేవాడికి కోపంగా, అడక తీర్చే సత్యభామ దగ్గర అట్లా ఉన్నాడు, రుక్మిణి దగ్గర ఇలా ఉన్నాడు, రాధ దగ్గర అలా ఉన్నాడు, 8 మంది దగ్గర 8 రకాలుగా ఉన్నాడు, 16,000 మంది దగ్గర 16,000 రకాలుగా ఆయన ప్రేమను పంచాడమ్మా. ప్రేమించడం అంటే ఏంటి అసలు? అదేదో పెద్ద భూత అనుకుంటారు. ప్రేమించటము అనంటే మీ అందరిని ఎంతో స్నేహభావంతో నా మనుషులుగా
నేను దగ్గరకు తీసుకుంటున్నా. మనందరం కలిసి ఉండాం. తల్లిని ప్రేమిస్తాడు ఒకడు, పిల్లిని ప్రేమిస్తాడు ఒకడు, కుక్కను ప్రేమిస్తాడు ఒకడు. అన్నీ ఒకటే కదండి. ప్రేమ వేరు, కోరిక వేరు. అసలు రెండింటికి ఎప్పుడు సంబంధం పెట్టకూడదు. ఆ ప్రేమ అనేటువంటిది మాధుర్యం. తల్లి కొడుకుని చూడంగానే ఇక్కడ ముద్దు పెడుతుంది. పురిటి నొప్పులు, అన్ని నొప్పులు, ఇక నాకు మళ్ళీ నాకు పిల్లలు వద్దు నాయన భగవంతుడా అంటే 100 రకాల దండాలు పెట్టేసేసి ఆ నొప్పి తట్టుకోలేక ఆ పురిటిలోంచి ప్రసవించంగానే ఈ మొత్తం మర్చిపోయి ఆ పిల్లవాడిని ముద్దులు పెట్టుకుంటుంది. అదండి ప్రేమ అంటే. ఆ ప్రేమతత్వాన్ని అంటే ఆ రోజు మీరు అంటే వైదిక పరంగా చేసే విధానాలు చాలా ఉంటాయి. కానీ వ్యావహారికంగా మనం ఏం చేయాలి అని అంటే, ఇంట్లో పొద్దున్నే లేవంగానే గీతాపారాయణం చేసుకొని అటుకులు వెన్నపోసే స్వామివారికి నివేదన పెట్టి ఒకే ఒక్కరోజు అబద్ధం అప్రమాణం లేకుండా, ఎదుటి మనిషిని చీదరించుకోకుండా, నటించకుండా ప్రేమగా ఉండగలరండి. ఎందువల్ల నా మాట అంటున్నానంటే దీనికి కొన్ని పరిహారాలు నేను చెప్పచ్చు. కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వుగా ఉండు, నువ్వుగానే చెయ్యి. ఏం చేసినా వాళ్ళు చూస్తున్నారో, వాళ్ళు ఉంటున్నారో, వాళ్ళ కోసం నువ్వు చేయకు. నన్ను నువ్వు ప్రేమించుతున్నావు, నన్నుగా ఇష్టపడు, నిన్నుగా నేను కోరుకుంటా, నిన్నుగా నేను చూస్తా. అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు. ఎప్పుడైతే నువ్వు కృష్ణం వందే జగద్గురుం అంటే నువ్వు నా దగ్గరకు వచ్చి నా పాదాలు నువ్వు పట్టుకుంటున్నావు అంటే శరణ్య నువ్వు అప్పటి వరకు ఎన్నో తప్పులు చేసినచ్చు. ఆ రోజు నా దగ్గరకు వచ్చి పట్టుకొని ఇదిగో నేను ఇన్ని అబద్ధాలు చెప్పా, ఇన్ని ప్రమాణాలు చేశా, ఇంతమందిని మోసం చేశా, నా కుటుంబ పోషణ కోసమునో ఇంకోటనో ఇంత నేను చేశా కృష్ణ. గురువువి కదా, నీ దగ్గర నేను చెప్పుకుంటే అంటే మా గురుగారు నాకు చెప్పిన మాట అండి ఇది. మా గురువుగారు కొన్ని విషయాల్లో నేను ఎలా అంటే, ఎప్పుడైతే గీతా జయంతి వస్తుందో ఆ రోజు నాడు నా కాలు పట్టుకొని చెప్పలేదు ఆయన, మీ గురుగారు కాలు పట్టుకొని మొత్తం నువ్వు ఎవరికైనా అబద్ధాలు చెప్పావా, ఎవరన్నా ఇబ్బంది పెట్టావా, ఇబ్బంది చేసావా, ప్రేమగా ఎవరితో ఉండలేదా, ప్రేమగా ఉన్నట్టుగా ఉన్నావా, ఏదైనా నీ మనసులో ఉంటే, నా వల్ల ఒకళ్ళు బాధపడ్డారు అన్నటువంటిది ఏదైనా గిల్టీ ఉంటే నీ గురుగారు పాదాలు పట్టుకుని మొత్తం అక్కడికి అక్కేసి మనస్సులోంచి 2 నిమిషాలు చాలు, మొత్తం అక్కడ వదిలేసి పునీతుడు అవుతావు నువ్వు. అటువంటి సాక్షాత్ కృష్ణ పరమాత్మ పాదాలకు పట్టుకొని అపరాధ సహస్రాన్ని కరియంతే అహర్ణ శమయ దాసోయం ఇతిమాం మత్వ రక్ష జనార్దన అనుకుంటూ ఆయన పాదాలు పట్టుకొని అకారణమో కారణమో ఏదో మంచో చెడో తెలిసో తెలియకో తెలిసే తప్పు చేసే తెలిసే చేస్తాం. భగవంతుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, అది కూడదని తెలుసు, కానీ అప్పుడు పరిస్థితి తప్పక ఆ ఒక్కరోజు నాడు భగవంతుడి పాదాలు పట్టుకొని గీతాపారాయణ చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, ఎంత హోమం చేసుకో, ఇవన్నీ కాదు. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాల సంహర మృత్యోర్మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభనఘరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ అని చెప్పి కృష్ణ మంత్రం, ఇది సుదర్శన మంత్రం అన్నమాట. ఆ రోజునాడు మేము ఎక్కడున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా మహాసుదర్శన మంత్ర హోమం చేయడం జరుగుతుంది. ఒకటి ఆ వైదిక క్రియ అంటే మహాసుదర్శన హోమం. ఆ మహాసుదర్శన హోమం ఎక్కడైనా నిర్వర్తించుకొని ఇంట్లో మాత్రం గీతాపారాయణ చేసుకొని కృష్ణ పరమాత్మ దగ్గర ఈ ఒక్కరోజు మాత్రం నేను నీతిగా సత్యం జ్ఞానం అనంతం అన్నట్టుగా ఈ ఒక్కరోజు మాత్రం రాత్రి పడుకునే పోయే వరకు కూడా ఎవరికి అబద్ధాలు చెప్పకుండా ఉంటా తండ్రి. కానీ తప్పదే, అప్పుడేం చేయాలి? ఆయన దగ్గర మౌనంగా ఉండండి. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నిజాలు చెప్తే ఎవరు కొనరు, నిజాలు చెప్తే ఎవరు పాలసీ కొనరు. అబద్ధాలు చెప్పాల్సిందే, అబద్ధాలు చెప్పకపోతే వాళ్ళకి కుటుంబం గడవదు. ఏం చేస్తాం మరి? ఇటువంటివి ఉంటాయి. కనుక ఆ ఒక్కరోజు కనీసం మౌనం అనేటువంటిది ఎంత తక్కువగా ఏదో జపం చేసుకోకుండా జపం చేస్తున్నానని చెప్పద్దు. మళ్ళీ ఏదో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శ్రీకృష్ణ లోపల శ్రీకృష్ణ ఇది కృష్ణాక్షయం కృష్ణ ఇదే జపం. కాస్త కృష్ణ జపం చేసుకుని దాని నీకు వాత్సదర్శనం రాదుగా. కాబట్టి మహాసుదర్శన హోమాన్ని నిర్వర్తించుకొని ఇంట్లో గీతాపారాయణ చేసి చక్కగా నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం. నీ జీవితాన్ని బాగు చేసిన గురువు గారు ఉన్నారు,
ఇలా ఆయన పాదాలకి దానికి నమస్కారం చేసుకొని హాయిగా ఇంట్లో కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చో. ఎక్కడన్నా నీకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి చోట ప్రదేశం ఉంది, అక్కడ వాళ్ళకి మనం కనుక నిర్వర్తించుకోగలిగితే వాళ్ళు మన పేరు మీద హోమం చేస్తారనేటువంటిది నీకుంటే వాళ్ళతో చెప్పి సుదర్శనమని నా ఒక్కరోజు చేయించుకోమ్మా, అంతకు మించి కావాల్సింది ఉందమ్మా. కాకపోతే ఇవన్నీ నువ్వు చేయించుకుంటున్నావు, దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించాలంటే ఆ ఒక్కరోజు మాత్రం అసత్యం ప్రాణం పోతే పోయింది, అసత్యం ఆ ఒక్కరోజు కనీసం. దానివల్ల ఏమవుతుంది అని అంటే గురువు యొక్క అనుగ్రహం వస్తుందమ్మా. ఎందువల్లంటే మీరు శివుణ్ణి, బ్రహ్మని, విష్ణుమూర్తిని అమ్మాలి బుద్ధులు తెచ్చండి, వాళ్ళు శపిస్తారు. మీరు నమ్ముకున్న గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను కోపం మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని అమ్మాలి బూతులు నోటికి వచ్చింది తిట్టేశానయ్యా, వాళ్ళు నన్ను శపించారు అంటే ఆ గురువు అనే పదం దాన్ని ఉపసంహరిస్తుందండి. అది గమనించాలి మనం. అంతటి శక్తి ఉంది గురువుకి. ఒకవేళ కర్మ ప్రారంధవశాత్తు ఆ గురువు గారు కనుక నన్ను శపిస్తే బ్రహ్మ విష్ణువులు ఏకమై వచ్చినా ఉపసంహారం చేయలేరు. కాబట్టి గురువు అనే పదానికి అంత యోగం ఉంది. కాబట్టి గీత అంటేనే గురు గీత అంటారు. గురు గీత అంటే భగవద్గీతనే కాదండి, గురువు చెప్పిన మార్గాన్ని అనుసరించి నడవటం. గీత అంటే జీవితం. కాబట్టి ఆ ఒక్కరోజైనా కనీసం అధర్మంగా ఉండేటువంటి ప్రయత్నం చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నానమ్మా. చాలా సంతోషం గురుగారు, చక్కగా వివరించారు. ధన్యవాదాలు.